అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈ రెండు అంటే ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్న నాయకులు అయినప్పటికీ కూడా ఇరు సొంత పార్టీలోనే గుత్తా వర్గానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వర్గానికి మధ్య మాటల యుద్ధం గత కొన్ని రోజులుగా సాగుతుంది. ఇటీవల కాలంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు చెప్పినా వినలేదు, ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం ఓటమి తర్వాతనైనా పార్టీకి సంబంధించి ఎందుకు ఓటమి చెందారు, అదేవిధంగా ఏం జరిగింది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. పార్టీకి సంబంధించి భవిష్యత్తు కూడా చాలా కష్టకాలంగా ఉన్నది. అదేవిధంగా అటు కేసీఆర్ తో పాటు జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆయనకు అడుగులకు మడుగులు నొక్కుతూ కనీసం పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ భవిష్యత్తు తప్ప పార్టీని నాశనం చేస్తున్నారు అనే యాంగిల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వెంటనే కౌంటర్ గా మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తికి సంబంధించి గదర్ కిషోర్ కూడా సీరియస్ అయ్యాడు. డైరెక్ట్ గానే అటాక్ చేశాడు. గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఆయనకు అనేక పదవులు ఇచ్చారు. అదేవిధంగా పదవులు ఇచ్చినప్పటికీ కూడా పార్టీ మీద, కేసీఆర్ మీద మాట్లాడడం ఆయన సరైంది కాదు, అసలు ఆయనని పార్టీలోకి ఎవరు రమ్మన్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మొత్తానికి మాత్రం సొంత బీఆర్ఎస్ పార్టీలోనే అటు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్గం ఇద్దరు కూడా మాటలు యుద్ధం జరిగింది. దీంతో మొదటి నుంచి కూడా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, నల్గొండ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తాను, బీఆర్ఎస్ నుంచి టికెట్ అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇప్పటికి పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు తిరిగాడు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను కలిసి కూడా వాళ్ళ మద్దతు కోరేందుకు కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మద్దతు దొరికే ప్రయత్నం జరగలేదు. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి కూడా వాళ్ళకు టైం ఇచ్చే పరిస్థితి లేకుండా కూడా పోయింది. నల్గొండకు గనక వీలు కాకపోతే భువనగిరి పార్లమెంట్ లోనైనా నాకు టికెట్ ఇవ్వండి, దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఏవైతే ఖర్చులు ఉంటే చూసుకుంటాను, అదేవిధంగా అకాడమీ కాపాడుకుంటాను, పూర్తి స్థాయిలో పార్టీ కోసమే పనిచేస్తానని గుత్తా అమిత్ రెడ్డి మొత్తం కూడా చెప్పుకొచ్చాడు. కానీ అటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన వర్గం ఎవరు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డిని కావచ్చు పార్టీలో నమ్మే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకు ఖచ్చితంగా కూడా టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి కూర్చున్నారు. దానిలో భాగంగానే వాళ్ళకు టికెట్ రాలేదు. మరోవైపు చివరి నిమిషంలో మాకే వద్దు అని చెప్పేసి చెప్పుకొచ్చాము, అక్కడ ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా గుత్తా అమిత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అత్యంత దగ్గర వ్యక్తిగా ఉన్న వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిశారు. నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సంప్రదింపులు కొనసాగించారు. మండలి చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి ఉండడంతో, అది ప్రోటోకాల్ లో ఉండడంతో తను డైరెక్ట్ గా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఇంటర్నల్ గా నేతలతోటి కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన క్యాడర్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా చేరికపై కావచ్చు, అదేవిధంగా తన కావచ్చు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో గుత్తా అమిత్ రెడ్డి చేరాడు. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అంటే 2 వర్గాల మధ్య జరుగుతున్న వారు మాత్రం ఈ రోజు తోటి క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. గుత్తా అమిత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతాడనే ఏదైతే చర్చ జరిగిందో ఈ రోజు మాత్రం ఆ పార్టీలో చేరడంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా తనని ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఆ హామీలో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా తను ఎన్నికల ప్రచారం కూడా చేస్తానని చెప్పాడు. ఇటీవల కాలంలో నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కూడా గుత్తా అమిత్ ని, గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి కూడా మీ మద్దతు మాకు కావాలని కోరాడు. అది కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ గూటికి గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డి వస్తారు అనేది మాత్రం ఈ రోజు తోటి క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డైరెక్ట్ గా కూడా మండలి చైర్మన్ గా ఉండడంతో డైరెక్ట్ గా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఇంటర్నల్ గా ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, తన కొడుకును కావచ్చు, అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా జిల్లాలో చాలా బలమైన నేతగా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనకు మంచి పట్టుంది. ఆ పట్టుతోటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తన చేరికని ఎవరు కూడా వ్యతిరేకించలేదు, గుత్తా అమిత్ రెడ్డిని స్వాగతించారని చెప్పుకోవచ్చు. శ్రవంతి.